రాయలసీమ ప్రాంతమైన పుట్టపర్తి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సత్యసాయి బాబా ఇక్కడ వెలిచాడు. ఈ సత్యసాయి బాబా జీవిత ఆశయాల భాగంగానే ఈరోజు సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గుజరాత్ నుంచి గిరి ఆవులను 100 ఆవులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రైతులకు ఉచితంగా దానం చేశారు. ఇక్కడ కరువు ప్రాంతాన్ని తరలించి వలసలు అరికట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి తమ లక్ష్యంగా సత్యసాయి బాబా చెప్పారని అందులో భాగంగానే సత్యసాయి బాబా మాటను నెరవేర్చడానికి ఈరోజు సత్యసాయి ట్రస్టీ రత్నాకర్ గత నెల రోజుల క్రితం గుజరాత్ వెళ్ళి అక్కడ 4 జిల్లాల్లో గిరి ఆవులను మొత్తం చూసుకొచ్చి 100 ఆవులను ఈసారి సత్యసాయి శత జయంతి ఉత్సవాల భాగంగా ఇక్కడ రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా దానం చేశారు. ఇక్కడ రైతులు పాడి పరిశ్రమ అభివృద్ధి చేసి ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించే లక్ష్యంగానే ఇక్కడ ఈరోజు చేశామంటూ కూడా ప్రధానమంత్రితో అతను చెప్పిన పరిస్థితి. ఇక్కడ మనం పాడి గిరి ఆవులను దానం తీసుకున్న రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీరు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేతుల మీదుగా మీరు ఆవును దానం తీసుకున్నారు, ఎట్లా ఉంది? బాగుంది స్వామి. ఏదో మా రైతులు మేము కష్టపడేవాళ్ళు పేదవాళ్ళకి అన్ని స్వామి దర్శనం ఇచ్చాడు, బాగా సాక్కుంటామని చెప్తాను. ఎక్కడ మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? కుడుగుండ్లపల్లి గోరంట్లో. మిమ్మల్ని ఎట్లా ముందే సెలెక్ట్ చేస్తారా, ఎట్లా ఇచ్చారు? మేము ఇక్కడే ఉన్నాం సార్, ముందు తెలుసు ఇక్కడే ఉన్నాం, ఇచ్చారు. గతంలో ఇప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు? ఇప్పుడు రైతులే సార్, రైతులే ఆవులు పెంచే వాళ్ళే. ఈ ఆవులు కాదు, ఏరియా ఆవులు. ఈ ఆవులు పెంచిన తర్వాత ఎట్లా మీరు పాడి పరిశ్రమ బాగుంది సార్, బాగుంది. ఇంకొకరు ఉన్నారు, మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ? మీరు ఇప్పుడు ఈరోజు సత్యసాయి బాబా చదివిన సందర్భంగా మీకు గోదానం చేశారు. గోదానం చాలా సిద్ధిగాంచింది. అది నరేంద్ర మోడీ చేతుల మీదుగా మీరు ఈరోజు గోవును తీసుకున్నారు కదా, ఎట్లా ఉంది? బాగుంది సార్, సంతోషంగా ఉంది. నా కుటుంబాన్ని పోషించుకుంటా ఈ ఆవు వలన. నాది పుట్టపర్తి సాయినగర్. ఈ ఆవులని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు ఇది దానం చేశారు? స్వామి ట్రస్ట్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. ఎందుకు రైతులకు గోవు ఫ్రీగా ఇచ్చారనుకుంటు? జీవనోపాధ్యాయం, జీవనోపాధ్యాయం. మా కుటుంబము దీని వలన మేము జీవనోపాధ్యాయం చేసుకుంటాం సార్. ఇక్కడ రైతులు చాలామంది వర్షాలు లేక పంటలు ఎండిపోతూ భూములు కూడా ఉపాధి వలసలు వెళ్తున్న పరిస్థితిలో ఇక్కడ మాకు గోవులు దానం చేసి ఇక్కడ పాడి పరిశ్రమ డెవలప్ చేయడానికి ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా గోవులు దానం చేశారు కదా, ఎట్లా ఉంది మీ పరిస్థితి? చాలా సంతోషంగా ఉంది సార్. స్వామి దైవ, స్వామి అదృష్టంతో మాకు వచ్చింది, చాలా సంతోషం. సాయిరాం. అది కాక మీరు శత జయంతి ఉత్సవాల్లో ఈసారి గోవును తీసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఫ్యామిలీ? సంతోషం సార్, చాలా గొప్పదే. మాకు ప్రసాదం వచ్చినట్లే, స్వామి ప్రసాదం ఇచ్చినట్లే మాకు. అందులో మేము ఏడోళ్ళం వచ్చి దొరకాలంటే కష్టమే కదా. ఈ స్వామి అభిప్రాయంతో మాకు దారి తీస్తుంది. ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు 4 సార్, మళ్ళీ కొద్దిగా ఇస్తారు నిదానం. మీరు చెప్పండి, మీరు మామూలుగా ఏం చేస్తుంటారు, ఎట్లా? రైతు పనే చేస్తున్నాం సార్, రైతు పనే చేస్తున్నాను. చాలా బాగుంది సార్. స్వామి దయ వల్ల మాకు ఇచ్చారు, నరేంద్ర మోదీ చేతి మీద ఇచ్చారు, మాకు అది చాలా సంతోషం. శత జయంతి సాయిబాబా సత్యసాయి శత జయంతి సందర్భంగా మీకు ఈరోజు గోదానం చెప్పారు, మీకు ఎట్లా అనిపిస్తారు? మాకు చాలా బాగా ఆనందంగా ఉంది సార్. మీకు ఈ ఘటన జీవితాంతం గుర్తుండిపోయే అవకాశం ఉంది. జీవితాంతం మా లైఫ్ అంతా గుర్తుపెట్టుకునే. ఇది ఈ ప్రాంతంలో మొత్తం కూడా పాడి ఆవులు పరిశ్రమని డెవలప్ చేయడానికి, అలాగే ఉపాధి లేక వలసలు వెళ్తున్న పరిస్థితిని అరికట్టడానికే ఈరోజు సత్యసాయి బాబా దీనికోసమే పుట్టపర్తిలో వెలిచారు. అతని మాట నిలబెట్టడానికే ఈరోజు శత జయంతి ఉత్సవాల భాగంగా ఖచ్చితంగా ట్రస్ట్ రత్నాకర్ గుజరాత్ నుంచి తీసుకొచ్చిన 4 ఆవులను ఈరోజు ఇక్కడ పాడి పరిశ్రమ రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందించారు. మరికొన్ని 100 మందికి కూడా గిరి ఆవులను అందించే ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే వారికి కూడా అందిస్తామంటూ కూడా సత్యసాయి ట్రస్టీ రత్నాకర్ చెప్తున్న పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, పుట్టపర్తి నుంచి.